హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను రికమెండ్ చేస్తుంది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ అనమాట. అండ్ ఎక్కడ కూడా ఈ 3 మూవీస్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. 3 కూడా మలయాళం మూవీస్, తెలుగు డబ్ వర్షన్స్లో కూడా ఉన్నాయి. అండ్ ఏమంటారు, ఎవరైతే హారర్ కాదు, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ జానర్స్ ఇంట్రెస్ట్ ఉంటారో గెట్ రెడీ టు వాచ్ దీస్ 3 మూవీస్ ఇఫ్ చూడకపోతే. అండ్ అందులో ఫస్ట్ నేను రికమెండ్ చేయబోతున్న మూవీ సూక్ష్మదర్శిని. నజరియా నాజమ్ యాక్ట్ చేసిన ఈ మూవీ అసలు వేరే లెవెల్ అండి. ఇంట్లో ఉంటూ పక్కింట్లో ఏమవుతుందో తెలుసుకోవాలనే కుతూహలతో ఆమె ఒక క్రైమ్ని ఎట్లా క్రాక్ చేసింది అనేది స్టోరీ. ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్స్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎప్పటికప్పుడు డేటా ట్రాన్స్ఫర్, అంటే ఒక్కొక్క లేడీస్ టు ఇంకో లేడీస్ మొత్తం ఇంట్లో జరుగుతున్నవన్నీ ఎట్లా బయటకు వెళ్తున్నాయి అన్న రేంజ్లో ఫుల్ నిఘా వేస్తారు. మొత్తానికి వాళ్ళు ఆమె క్రాక్ చేస్తుంది. ఆమె కూడా ఊహించి ఉండదు అక్కడ ఒక క్రైమ్ జరుగుతుందని. అండ్ ఇందులో వచ్చే ట్విస్ట్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరండి. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అని చెప్తానమాట. సో ఎవరైతే చూడలేదో గో అండ్ వాచ్ ఈ మూవీ. తెలుగు వర్షన్ జియో హాట్స్టార్లో ఉంది. మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. అండ్ మూవీలో ఒక్కొక్కరు యాక్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది వేరే లెవెల్. బేసిల్ జోసెఫ్ అని ఇతను మూవీస్ అయితే చాలా బాగుంటున్నాయి. అసలు ఈ మధ్యకాలంలో ఈయన మూవీస్ ఏవైనా ఫ్లాప్ అయిన ఏవైనా ఉంటాయా అని చూడాలన్నా ఆ రేంజ్లో చాలా బాగా తీస్తున్నారు. సినిమాలో ఇతని పేరు మాన్యువల్ అనమాట. అండ్ ఈయన మదర్ కింద యాక్ట్ చేసిన మనోహరి జాయ్, షీఈ్ హర్ నేమ్ ఇన్ మూవీ ఇస్ గ్రేస్. ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారండి. అసలు ఫ్రెండ్స్ కింద ఒక గ్యాంగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఒక కాలనీలో కానీ ఎక్కడికి వెళ్ళినా. అసలు ఫ్రెండ్స్ ఉంటే అది ఎలా ఉంటుంది అంటే త్రూ వాట్సాప్ వాళ్ళు ఎట్లా కన్వర్జేషన్ ఉంటుంది, చాట్ ఎలా ఉంటుంది, కలిసినప్పుడు ఏం ఆలోచిస్తారు, ఏం మాట్లాడతారు, చాలా బాగా చూపిస్తారు. అంటే చుట్టుపక్కల వాళ్ళందరి ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది చాలా బాగా చూపించారు. సో ఎవరైతే మూవీ చూడలేదో గో అండ్ వాచ్. ఇప్పుడు నేను రికమెండ్ చేయబోతున్న సెకండ్ మూవీ తుడరం. ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ ఉన్న ఒక పల్లెటూరు, కేరళలో ఒక పల్లెటూరులో ప్రశాంతంగా జీవిస్తున్న కుటుంబంలో అనుకోకుండా తన కొడుకు కనిపించడు. తను కూడా అనుకోకుండా ఒక పోలీసుల వలన ఒక బాడీని డిస్పోజ్ చేసే ఒక దాంట్లో ఇతను ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. మోహన్ లాల్ ఇందులో హీరోయిన్ శోభన. అండ్ షణ్ముగం అంటే అలియాస్ బెంజ్ అన్న క్యారెక్టర్లో ఇతను ఎంత బాగా యాక్ట్ చేశాడంటే. అండ్ శోభన గారు కూడా అసలు ఆమె నటన ఎంత బాగుంటుందంటే చాలా రియలిస్టిక్గా. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న రిలేషన్ బాగా చూపిస్తారు. పోలీసులు అనుకోకుండా తన కార్ని తీసుకోవాల్సి వస్తుంది అనమాట. తీసుకొని వాళ్ళ కస్టడీలో పెట్టుకొని ఈయనతో బలవంతంగా వీళ్ళు చేయాల్సిన ఒక తప్పుని ఈయనతో చేయిస్తారు. తర్వాత అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో ఈయన్నే ఇరికించి ఈయన మీదే ఆ నేరం మోపేలా చేస్తారు. ఫ్యామిలీ అంతా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి చాలా మెంటల్ టార్చర్ పెడతారనమాట. సో ఫైనల్గా వీళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, ఎలా బయటకు వచ్చారు, అసలు తన కొడుకుకి ఏం జరిగింది అనేది స్టోరీ తుడరం మూవీ. ఇది ఒక మలయాళం మూవీ అండి. చాలా బ్రిలియంట్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా కూడా మనకి ఎలాంటి స్టోరీ రివీల్ ఉండదు అనమాట. నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము. అండ్ అన్నిటికీ మించి డైరెక్షన్ అయితే సూపర్. అసలు తరుణ్ మూర్తిగా డైరెక్ట్ చేశారు. ఈయన మూవీస్ చాలా బాగుంటాయి. తీసినవి మినిమలిస్టిక్గా ఉన్నప్పటికీ చాలా క్లియర్గా ఉంటుంది అన్నట్లు కనిపిస్తుంది. నన్ను అడిగితే ఈ మూవీ 5 out of 5 ఇస్తాను నేను. నాకైతే సస్పెన్స్ జోనర్లో ఈ మూవీస్ చాలా బాగా నచ్చాయి. అందులోని మలయాళం మూవీ వేరే లెవెల్ అని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటుంది. ఈ మూవీ తెలుగు వర్షన్ మనకి జియో హాట్స్టార్లో అవైలబుల్ ఉంది. ఎవరైతే చూడలేదో తప్పకుండా వెళ్ళి చూడండి. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. అండ్ నా రివ్యూ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు నేను రికమెండ్ చేసిన థర్డ్ మూవీ కిష్కింధ కాండం. ఎక్సలెంట్ మూవీ అండి. మంచిగా ఒక ప్రశాంతంగా ఒక చుట్టుపక్కల ఏరియా వాతావరణం కానీ ఈ మూవీలో డిస్క్రైబ్ చేసిన అది ఉంటుంది, నేచర్ లవర్ అని చెప్పచ్చు. ఎందుకు స్టార్టింగే చుట్టుపక్కల మూవీలో చూపించిన సీనరీ అట్లా ఉందన్నమాట. సో స్టోరీ ప్లాట్కి వచ్చేస్తున్నాను. ఇందులో అపర్ణ బాలమురళి అండ్ ఆసిఫ్ అలీ కాంబినేషన్ మూవీ అండి. సో అపర్ణ బాలమురళి యాజ్ ఎ అపర్ణ, ఆమె అజయ్ అని ఒక అతన్ని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది. అతనికి సెకండ్ మ్యారేజ్ అనమాట. అయితే చేసుకున్నాక తను కాల్స్ అని వింటూ ఉంటుంది. తన కొడుకు కనిపించకుండా పోవడానికి రీజన్ ఏంటి, ఎలా వెతకాలి ఏంటి అని. అనుకోకుండా అక్కడ మిస్సింగ్ అని ఉంటుంది. అక్కడ మిస్సింగ్ అని కేసు ఎలా సాల్వ్ అవుతుంది, తర్వాత ఆ మిస్సింగ్ అని పోవడానికి ఈమె ఎలాగ వెతుకుతుంది, తన తండ్రి రూమ్లోకి వెళ్ళొద్దు అంటే ఈమె వెళ్తుంది. వెళ్ళాక ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది, ఆయన్ని కనిపెట్టుకుంటూ ఉన్నది, లాస్ట్లో ఆమెకు తెలిసిన నిజం ఏంటి అనేది చాలా బ్రిలియంట్గా తీశారండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. సస్పెన్స్ అసలు ఏమంటారు, నెక్స్ట్ కథనం నెక్స్ట్ సీన్ ఏమొస్తుంది అనేది మనం అసలు ఊహించలేము.
అండ్ మూవీ అయితే వెరీ బ్రిలియంట్ అండి. అస్సలు ఏమంటారు, ఎక్కడ దొరుకుద్ది అక్కడ దొరుకుద్ది అని అనుకుంటాం కానీ దొరకదనమాట. సో ఫైనల్గా ఈమెకి తెలిసిన నిజం ఏమిటి అనేది సినిమా మొత్తం ప్లాట్, ఈమె ఎలా కనిపెట్టింది అని. అండ్ మతిమరుపున్న తండ్రి కింద యాక్ట్ చేసిన అతని క్యారెక్టర్ అయితే సూపర్ అండి. అతను ఎంత బాగా యాక్ట్ చేశాడంటే లిటరలీ నిజంగానే అతనికి మతిమరుపు ఉందన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆయన యాక్ట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. మలయాళీ ఆర్టిస్ట్ ఆర్ లైక్ రాకింగ్ అని చెప్పాలి. ఈ 3 మూవీస్ అయితే మంచి సస్పెన్స్ జానర్ అండ్ థ్రిల్లర్ మూవీస్. మూడిట్లో కూడా కామన్ ఏంటంటే ఒక క్రైమ్ ఉంటుంది, ఒక సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది. అండ్ ఎవరు కూడా ఊహించలేరు. అండ్ చాలా ఇంటెలిజెంట్గా డైరెక్ట్ చేశారని చెప్పాలి. వెరీ బ్రిలియంట్ స్టోరీ లైన్స్. సింపుల్ స్టోరీ లైన్ని ఎంత బాగా తెరకెక్కించారో అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దీస్ 3 మూవీస్. వీకెండ్స్ ఎవరైనా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీ చూడాలనుకుంటే వెళ్ళండి. ఎక్కడ కూడా బోర్ కొట్టించదు, స్లో టేకింగ్ ఉంటుంది కానీ అద్భుతంగా ఎండింగ్ ఇస్తారు. ఈ 3 మూవీస్ కూడా జియో హాట్స్టార్లో ఉన్నది. సో రన్ అండ్ వాచ్.